కానీ నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా డీవేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అలవి కానీ హామీలు ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రయారిటీ లేదనేటువంటి భావన ఉండదు. బాధ్యతలు ఉంటే బడ్జెట్లోనే చెప్తారు. కానీ ఇవాళ సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొన్ని స్కీములకేమో 40% వాళ్ళు కట్టాలి, 60% కేంద్రం ఇస్తుంది. కానీ ఎక్కడ కూడా సకాలంలో ఈ 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడం మూలంగా కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు సకాలం రాలేకపోతా ఉన్నాయి. రెండవది, ఇలా ఎఫ్ఆర్బిఎం రుణాల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఇప్పటికే వాళ్ళ లెక్క ప్రకారంగా జిఎస్డిపిలో 20% కంటే రుణం దాటొద్దని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 50% దాటిపోయింది. తెలంగాణ జిఎస్డిపిలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు, గ్యారంటీ రుణాలు కావచ్చు, అన్నీ కలిపితే 50% దాటిపోయింది. ఇంకా ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి వట్టిగా బట్ట కాల్చి మీదేసి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పి మా మీద ఆడిపోసుకుంటున్నారు. మేము ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా ఇప్పటికే గ్రామ పంచాయతీలలో జరిగే డెవలప్మెంట్ కానీ, అమృత నగరాల పేట, స్మార్ట్ సిటీల పేట వచ్చే నిధులు కానీ, ఇవాళ నేషనల్ హైవేస్ పేట వచ్చే నిధులు కానీ, రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చే నిధులు కానీ, ఇవాళ అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్కి వచ్చే నిధులు కానీ, చివరికి అనేక రూపాల్లో ఇవాళ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆ మాత్రం సోకులు చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక సింగిల్ పైసా ఇవాళ అదనంగా ఖర్చు పెట్టే దమ్ము లేదు. ఇవాళనే వార్త వచ్చింది చూసినా, ఇవాళ ఆనాడు ఆర్భాటంగా ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఇలా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ బంగ్లాలు కట్టకపోవడం వల్ల, బిల్లులు కట్టకపోవడం వల్ల కిరాయి బంగ్లాలు నడుస్తామని కిరాయిదారులకు కిరాయి ఇవ్వక సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో వాళ్ళు మొన్న తాళలేసింది, అయ్యా మా కిరాయి వస్తలేదు అని చెప్పి. అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పప్పులకు, ఉప్పులకు, నూనెలకు, బియ్యానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. సప్లై చేసినా ఎక్కువ ధర సప్లై చేస్తూ ఉన్నారు. అంతేకాదు నాణ్యత లేని సరుకు సప్లై చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కిరాయిదారులకు కిరాయి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అంటే డైట్ ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా బంద్ చేసి, ఈ డాంబికాలు ఏది పద్ధతి మాట్లాడి బుల్డోజ్ చేసే పద్ధతి బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి ఇవాళ పేద పిల్లలు చదువుకునేటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, హాస్టల్లో కనీసం డైట్ ఛార్జీలు ఇవ్వాలని, ఏ బిల్డింగ్లు అయితే కిరాయి తీసుకున్నా వాళ్ళకి కిరాయిలు ఇచ్చి ఇట్లాంటి అవమానకర పరిస్థితులు లేకుండా ఉండాలని చెప్పి చూసుకోమని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. ఇప్పుడు జనరల్గా మనం కిరాయి తీసుకుంటాం, ఎవ్రీ మంత్ కిరాయి ఇవ్వాలి. కరెంటు బిల్లు ఒక నెల కట్టకపోతే కట్ చేస్తలేదా ప్రభుత్వం? కరెంటు బిల్లు ఒక నెల కనుక లేట్ అయితే కరెంట్ కనెక్షన్ ఉంటుందా? నెక్స్ట్ డే వచ్చి కరెంట్ కట్ చేసిపోతారు. ఇవాళ బిల్డింగ్ వాళ్ళకు రుణాలు తీసుకొని బిల్డింగ్ కట్టుకుంటారు. బ్యాంక్ వాళ్ళు ఒక నెల 2 నెలలు రుణం కట్టకపోతే వాళ్ళు బ్యాడ్ అకౌంట్ కింద జమ కాదా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు ఇల్లు కిరాయి ఇచ్చిండు, బ్యాంకు రుణాలు ఉంటాయి, వాళ్ళు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. అదేవిధంగా వాళ్ళకు ఇంకేమైనా అప్పు తెచ్చుకునే ఉంటే ప్రైవేటు కట్టాలి. వాళ్ళకు సంవత్సరాల తరబడి కిరాయిలు ఇవ్వకుండా, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోకుండా, వాళ్ళ మాట వినకుండా వాళ్ళకు బాధేసి ఇవాళ దశకు పోయినటువంటి పిల్లల తాళం చేతులు ఏవైతే ఉన్నాయో మేము ఇయ్యమని చెప్తే క్రిమినల్ కేసు పెడతా అంటే ఇక ఇంతకంటే బెదిరిస్తానం ఇంకోటి ఉండదు. దబాయింపులతో, బెదిరింపులతో ఎప్పుడు నడపలేరు. ఇవన్నీ దాచేస్తే దాగేటి కాదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి మంత్రులు కోపానికి రావద్దు. మంత్రులు భూమి మీదకి వచ్చి ఎక్కడున్నాం, మనం ఏం చేయాలనేటువంటిది ప్లాన్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద. నీకు గవర్నమెంట్కి ఉంటుంది కావచ్చు అరెస్ట్ చేసే అధికారం, గవర్నమెంట్ ఉండదు కావచ్చు నీకు కేసులు పెట్టే అధికారం, కానీ ఎంతమంది మీద కేసులు పెడతావు, ఎంతమందిని జైల్లో పెడతావు, ఏం చేస్తావు నువ్వు? గత ప్రభుత్వం కూడా ఇట్లే భయపెట్టించి ఏం జరిగిందో చూసిండు. కాబట్టి వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వీళ్ళు మాట్లాడితే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. గురుకులాలను మూసేసే కుట్ర ఉందని ఒక ఆరోపణ వస్తుంది. వీళ్ళు కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇదొక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఆల్రెడీ ఇప్పటికే మా దగ్గర ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ గురుకులం, ట్రైబల్ ఏరియాలో ఒక ఎస్టీ గురుకులం,
తర్వాత ఒక 5 కాన్స్టిట్యూన్సీలు 6 కాన్స్టిట్యూన్సీ కలిపితే ఒక ఎస్టీ గురుకులం, ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఉంది కాబట్టి. ప్రతి నియోజకవర్గంలో 1 లేదా 2 బీసీ గురుకులాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3, 4, 5 గురుకులాలు ఉన్నాయి. మా దగ్గర ఒక కమలాపూర్లోనే, ఒక కమలాపూర్ మండలంలో నా దగ్గర మొత్తం కాన్స్టిట్యూన్సీ కలిపితే ఒక 10 గురుకులాలు ఉన్నాయి. 10 గురుకులాలు కలిపితే దాదాపు 6,000 మంది చదువుకునేటువంటి ఆస్కారం. వీళ్ళు ఏమంటారు, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఒక గురుకుల పాఠశాల పెడతా అంటున్నారు. దాన్ని 2,500, 3,000 మందిలో పెడతా అంటున్నారు. దానికి ఏదో 30 బిల్డింగ్లకు భూమి పూజ చేస్తూ అంటారు. నేను ఏమంటున్నా అంటే, సరే ఎస్టీల పరంగా ఉండొద్దు, ఎస్సీల పరంగా ఉండొద్దు, బీసీల పరంగా ఉండొద్దు, అందరూ కలిసి మెలిసి చదువుకోవాలి, మైనార్టీల పరంగా ఉండదు, సంతోషం. ఇవాళ నువ్వు చేసేదేముంది? ఆల్రెడీ అక్కడ ఆ మండలంలో ఉన్న ట్రైబల్ లేదా ఎస్సీ, బీసీ ప్లస్ మైనార్టీ ఏ గురుకులు అయితే అన్నీ కలిపి ఒకటి పెడతా అంటారు. గవే తప్ప నువ్వు కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇలా కొత్తగా మూసేసి, నాకు తెలిసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఉన్న స్కూళ్ళను మూసేయకండి, ఉన్న స్కూళ్ళకు కొత్త భవనాలు ఇవ్వండి, ఆ స్కూళ్ళల్లో సరిపోని టీచర్లను పెట్టండి, వార్డెన్ల సిస్టమ్ పెట్టండి, స్టాఫ్ని ఇవ్వండి, దాని మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇలా మీరు మీ వాళ్ళకం చూస్తూ ఉంటే తిండికే సరిగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏమిస్తారు చెప్పండి? మీరు ఎక్కడ స్టాఫ్ను పెడతారు, ఎక్కడ చేస్తారు చెప్పండి? మీరు మాటలు చెప్పడం కాదు, మేము తప్పడతలేము. మీరు మాటలు చెప్పేదానికంటే కూడా ఉన్న గురుకులాలలో ఉండే విద్యార్థులు, దాంట్లో ఉండే ఫెసిలిటీసు, దాంట్లో ఉండే మంచి చెడు చూసి దీన్ని ఏం చేస్తారో చెప్తే తప్ప ఉత్తగానే నువ్వు పోయి ఆర్భాటంగా మీ మంత్రులు పోయి, మీరు పోయి జిల్లాల పరంగా మొత్తం భూమి పూజ చేస్తా, 31 బిల్డింగ్ కడతాంటే నువ్వు బిల్లులు ఉన్నాయనే స్కూలు కొత్తగా చేసేదేముంది? గత ప్రభుత్వం డబ్బులు లేకపోవడం వల్ల కట్టలేదు. మరి మీ ప్రభుత్వం వచ్చింది, కొత్తగా వచ్చింది, నాకు తెలిసి 9 నెలలు దాటిపోయింది, ఎక్కడ కూడా న్యూ శాంక్షన్స్ లేవు. ఎక్కడ న్యూ శాంక్షన్స్ లేవు. ఒక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టబడుతుంది. కానీ ఎక్కడ పెద్దగా ఈ 15,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ శాంక్షన్స్ లేవు. ఈ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి అంటే ఏదైనా కమిటీ రూపంలో అధ్యయనం చేస్తున్నారా? ఇప్పుడు అందరు కలిసి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎటువంటి నివేదికకు సిద్ధం చేస్తారు? మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మళ్ళీ గడ్కరీ గారు